2023లో వచ్చిన 'డిమోంటీ కాలనీ' హారర్ థ్రిల్లర్‌కి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సీక్వెల్ 'డిమోంటీ కాలనీ 2' ఆగస్టు 15, 2024 తమిళ్లో విడుదలైంది. తెలుగులో 23న రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్‌లో ప్రేక్షకులను కట్టిపడేసే కథకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది. డిమోంటీ కాలనీలో ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తూ తీసుకెళ్తుంది కథ. కానీ ఈ పార్ట్ 2లో అసలు డిమోంటీ కాలనీ ఎవరు స్థాపించారు, ఎలా మొదలైంది అని చూపించారు. ఫియర్ అండ్ జంప్ స్కేర్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అరుణ్ నిధి మరియు ప్రియాని భవానీ శంకర్ యాక్టింగ్ బాగా చేశారు. అతీంద్రియ శక్తులతో పోరాడుతున్న సీన్స్ నమ్మేలా ఉన్నా స్క్రీన్ ప్లే నార్మల్ గా ఉంది. రొటీన్ సీన్స్ పేలవంగా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఫస్ట్ పార్ట్ లో కన్నా బెటర్ గా కనిపించాయి. హారర్ ఎలిమెంట్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. టెరిఫిక్ జంప్ స్కేర్స్ భయపెడతాయి మిమ్మల్ని. కానీ బలహీనమైన యాంటాగనిస్ట్ ఉండటం వల్ల డ్రాబ్యాక్ అయింది సినిమాకి. ఈ డిమోంటీ కాలనీ 2లో కొన్ని అట్మాస్ఫియరిక్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ఆ టెన్షన్ ని సినిమా మొత్తం ఉంచటం ఫెయిల్ అయింది. క్లైమాక్స్ వచ్చేసరికి సూపర్ గా అనిపించినా ఎందుకో ఇన్కంప్లీట్ గా ముగింపు చేశారని అనిపించింది. మొత్తం మీద డిమోంటీ కాలనీ 2 టెరిఫిక్ మూవీ. కొన్ని సీన్స్ మిమ్మల్ని థ్రిల్ పంచుతాయి, కానీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండటం వల్ల డిసప్పాయింట్ గా ఉంటుంది. ఇట్స్ ఏ వన్ టైమ్ వాచబుల్ మూవీ. రివ్యూ గానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.